నమస్తే, వెల్కమ్ టు భక్తి వన్. ఈ కథలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడినందుకు మమ్మల్ని క్షమించండి. మీకు ఈ మెసేజ్ పట్టుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము వెళ్ళాం. మీ సజెషన్స్ ఇంకా కమెంట్స్ రూపంలో మాకు కింద తెలియజేయండి. మనందరికీ కేదార్నాథ్ టెంపుల్ గురించి తెలుసు. మన సనాతన ధర్మంలో దానికి ఒక ప్రత్యేక చోటే ఉంది. ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్ మాత్రమే కాదు, ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని కూడా అనవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కేదార్నాథ్ టెంపుల్ గురించి. మోర్ దెన్ స్పిరిచువల్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో దీని విశిష్టతను నేను మీకు చెప్తాం. ఇది మనం రిలేట్ చేసుకోవడానికి మనం ఐసేజ్ పీరియడ్లోకి వెళ్దాం. ఐసేజ్ అంటే భూమి చాలా చల్లగా ఉండే ఒక పెద్ద సమయం. ఈ సమయంలో చాలా మంచు కురిసిన ఎత్తైన పర్వతాల మీద ధ్రువ ప్రాంతాల్లో భారీ మంచు పొరలు ఏర్పడతాయి. ఇలాంటి ఐసేజెస్ భూమి చరిత్రలో చాలాసార్లు జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది స్మాల్ ఐసేజ్ పీరియడ్ గురించి. ఇది సుమారు 1300 నుండి 1900 సంవత్సరాల మధ్య జరిగింది. ఈ సమయంలో మన భారతదేశంలో కూడా ఎత్తైన ప్రాంతాల్లో ధ్రువ ప్రాంతాల్లో మంచు పొరలు ఏర్పడ్డాయి. అలాంటి టైంలో కేదార్నాథ్ టెంపుల్ ఎలా ఉండేదో మీకు తెలుసా? అది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఆలయ గోడలపై పసుపు రంగు గీతలు కనుగొన్నారు. ఇవి అక్కడ గ్లేషియర్స్ ఉండేవి అని చెప్పేసి సూచిస్తాయి. అంటే సుమారు 400 సంవత్సరాల క్రితం స్మాల్ ఐసేజ్ పీరియడ్లో ఈ ఆలయం 400 సంవత్సరాలు మంచులో కప్పుబడి ఉన్నప్పటికీ, గ్లేషియర్లు చుట్టినప్పటికీ కేదార్నాథ్ ఆలయం నిలబడి ఉంది. కేదార్నాథ్ ఆలయం గురించి మనం ఇంకొంచెం డీకోడ్ చేద్దాం. ఇది ఉన్న ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్. అది కేదర్ వ్యాలీలో చొరాబరీ గ్లేషియర్ కింద ఉంది. ఈ చొరాబరీ గ్లేషియర్ మందాకిని రివర్కి ఒక సోర్స్. టెంపుల్ సైట్ ఏదో నార్మల్గా చూస్ చేసుకోలేదు. దీనికి స్పిరిచువల్ అండ్ జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ చాలానే ఉంది. ఇది ఎంతో కాలం మంచులో కప్పుబడి ఉండి కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ లేకుండా ఉంది. వరదలు వంటి సహజ విపత్తులు కూడా తట్టుకుని వచ్చింది. ఇది మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యాన్ని కరెక్ట్గా సిగ్నిఫై చేస్తుంది. కేదార్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి స్టడీ ఆఫ్ లీషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కేదార్నాథ్ చుట్టుపక్కల ఉన్న గ్లేషియర్స్ చేతులను అర్థం చేసుకోవడానికి ఈ లైషన్స్ అనే చిన్న మొక్కలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈ లైషన్లు అనేవి పాచి మరియు ఫంగస్తో కలిసి పెరిగే జీవులు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. వాటి బాడీ మీద క్లైమాటిక్ కండిషన్స్ నోట్ అవుతాయి. సో వాటిని స్టడీ చేస్తే మనకు ఆ సమయం ఎలా ఉండేదో, ఆ సమయంలో కండిషన్స్ ఎలా ఉండేదో మనం దాన్ని తెలుసుకోవచ్చు. రైజోకార్పన్ జియోగ్రాఫికమ్ అనే లైషన్ 5 ఏళ్లకు 1 మిల్లీమీటర్ మాత్రమే పెరుగుతుంది. సో అక్కడ దీన్ని స్టడీ చేయడం ద్వారా మనం ఐసేజ్ పీరియడ్లో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ని అంచనా వేయొచ్చు. ఉదాహరణకు కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న లైచన్ల వయస్సు చూసి శాస్త్రవేత్తలు గ్లేషియర్స్ వెనక్కి వెళ్లడానికి ముందు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మంచులో ఉందని తెలుసుకున్నారు. ఇది చాలా కాలం క్రితం ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండేదో మనకి తెలిపేలా ఉంటుంది. కాబట్టి చిన్న లైషన్స్ కూడా చాలా పెద్ద కథ చెప్పగలవు. రవీంద్ర కుమార్ అనే శాస్త్రవేత్త ఈ లైషన్ల సాయంతో గ్లేషియర్స్ ఎప్పుడు ఎక్కడ కదిలాయో, ఎప్పుడు వాతావరణం ఎలా మారిందో తెలుసుకున్నారు. వారి వివరణ ప్రకారం దాదాపు 258 సంవత్సరాల క్రితం ఇక్కడ వాతావరణంలో పెద్ద మార్పులు జరిగాయని తెలుస్తుంది. అప్పటి పరిస్థితిలో ఆలయం ఎప్పుడూ మంచులో కప్పుబడి ఉంది అని తెలుసుకోవచ్చు. కేవలం శిల్ప నైపుణ్యమే కాదు, కేదార్నాథ్ ఆలయం నిర్మాణం వెనక కూడా భారతదేశపు పురాణ శాస్త్రవేత్తల లోతైన పరిజ్ఞానం ఉందని తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఎటువంటి వాతావరణాలు ఉంటాయో తెలుసుకుని కఠినమైన పరిస్థితులు తట్టుకొచ్చే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. కాబట్టి కేదార్నాథ్ ఆలయం కూడా మనకి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది. దాదాపు 3000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం పాండవులు నిర్మించారని నమ్ముతారు. ఆలయ గోడల మీద ఆలయ బ్యూటీ గురించి రాస్తుంది, కానీ ఆనాటి క్లైమాటిక్ కండిషన్స్, అక్కడున్న పరిస్థితుల గురించి అక్కడ రాసి ఉన్న శాసనాల్లో లేవు. ఇందులో ఒక థియరీ ఏంటంటే, స్మాల్ ఐసేజ్ టైంలో గ్లేషియర్స్ ఏర్పడడానికి ముందు ఆలయాన్ని నిర్మించారని భావిస్తారు. కేవలం చరిత్ర, ఆధ్యాత్మికతే కాకుండా సహజ విపత్తులు కూడా తట్టుకునే గొప్ప సామర్థ్యం ఈ ఆలయానికి ఉంది. 2013 నాటి వరదల్లో చుట్టుపక్కలున్న ప్రాంతాలు నాశనం అయినప్పటికీ ఆలయం ఎటువంటి దెబ్బ తినలేదు. ఇది మన పూర్వీకుల స్కిల్ సెట్కి ఇది ఒక నిదర్శనం. దీని లొకేషన్ దగ్గర నుండి ఆర్కిటెక్చర్ దాకా అన్ని ఆశ్చర్యపరిచే అద్భుతాలే. మొత్తం గుడి స్ట్రక్చర్ ఇంటర్లాకింగ్ స్టోన్స్తో బిల్డ్ అయి ఉంది. మోటార్ లాంటి బైండింగ్ మెటీరియల్స్ లేకుండా నిర్మించారు. దీనివల్ల మంచు ఇంకా విపత్తర కండిషన్స్ ని ఎదుర్కొనే స్ట్రెంగ్త్ నిచ్చింది. రాళ్లతో నిర్మించిన ఈ దేవాలయం గర్భగృహంలో వెలిసిన జ్యోతిర్లింగం భక్తుల ఆత్మలను వెలుగునిస్తుంది. ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు ఈ చల్లని గృహలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఓం నమః శివాయ అనే దివ్య మంత్రాన్ని జపించి తమ మనసుల్లో ప్రశాంతత నింపుకుంటారు. కేదార్నాథ్ ఆలయ కథ పురాతన చరిత్ర, నిర్మాణ శైలి మాత్రమే కాదు, భక్తి, నమ్మకం కలిసి ఉన్న ఒక దైవ కథ. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.